Java hyphen version. Java. Java hyphen version. Yeah. స్పేస్ ఇవ్వకండి. ఓకే 1.8. Yeah. నేను మీకు లింక్ 1.8. పంపించాను చూడండి. ఒక్క నిమిషం ప్రవీణ్. ఓకే లేకపోతే install Maven అని ఇవ్వండి. Okay. sudo మీరు ఎప్పుడైతే యూజర్ లాగిన్ అవుతారు కదా అప్పుడు ఇవ్వండి. సో రూట్ లో మనకి sudo అవసరం లేదన్నమాట. ఓకే ఇచ్చిన ప్రాబ్లం ఏముండదు కదా? ఏముండదు జస్ట్ చెప్తున్నాను అంతే. ఓకే మీ నాలెడ్జ్ కోసం. అండ్ మనం అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదా ప్రవీణ్ బిఫోర్ ఏది నార్మల్ గా వి అప్గ్రేడ్ కదా ఏదన్నా ఇన్స్టాల్ చేసే ముందు ఒకసారి? అట్లేముండదు. మనం ఎప్పుడైతే అప్డేట్ అని ఇస్తాం కదా అప్పుడే ఇమీడియట్లీ అప్డేట్ అవుతుంది. అందుకే ఎవ్రీ 3-4 days ఒకసారి update -y ఇవ్వాలి. ఇస్తే ఏదైతే ప్యాకేజెస్ ఉన్నాయో ఆ ప్యాకేజెస్ అప్డేట్ అయిపోతుంది. ఒకసారి వర్షన్ చెక్ చేయండి. Maven -version అని పెట్టి ఎనేబుల్ చేయాలా? Maven -version. మనం దీన్ని యాక్టివేట్ చేయలేదు కదా ప్రవీణ్, ఎనేబుల్ చేయలేదు కదా. ఓకే ఒక్క నిమిషం అయినా చూపిస్తుందా? ఓకే ఒకసారి అది బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓకే కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. మీకు సెకండ్ స్టెప్ ఉన్నది చూడండి. MVN. Yeah, MVN. 1.8 default. ఓకే ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేయండి. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఇంకా అపాచీ Maven ఇంకా డౌన్లోడ్ Maven అని చూడండి. wget ఉంది కదా, wget https అది కాపీ చేయండి. కాపీ అందులో పేస్ట్ చేసేయండి. ఓకే ఒకసారి MVN వర్షన్ చెక్ చేయండి.
అపాచీ మెయిన్ 3.0. 3.0. ఓకే, ఒకసారి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఒకటే సెట్ చేయండి. మీకు అక్కడ ఇచ్చిన చూడండి, ఎన్విరాన్మెంట్ థర్డ్ స్టెప్ సెట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అని బ్రౌజర్ లో కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ వరకు లేదు, కిందికి స్క్రోల్ చేయండి. థర్డ్ స్టెప్ ఉన్నది చూడండి, సెటప్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్. జస్ట్ అది కాపీ చేయండి. నానో దగ్గర దిస్ వన్ నో థర్డ్ వన్ సెటప్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్. యా, జస్ట్ నానో నుంచి కాపీ చేయండి, లేదంటే ఓన్లీ /etc కాపీ చేయండి. మనం అక్కడ విఐ ఇద్దాం, నానో వద్దు. యా, ఓకే. విఐ అనివ్వండి. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది కదా ప్రవీణ్, అంటే మనం ఇక్కడ డబ్ల్యూకే ట్రై చేసింది. ఇక్కడ అపాచీ మెయిన్ 3.0. యా యా, ఆల్రెడీ మనం ఫస్ట్ ఎం ఇన్స్టాల్ అని ఇచ్చేసినాం కదా. యా, ఇది జస్ట్ మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేస్తున్నాము. ఎంటర్. ఓకే ఓకే, మళ్ళీ ఆ బ్రౌజర్కి వెళ్ళండి, అక్కడ ఉంది కదా, జస్ట్ అది కాపీ పేస్ట్ చేసేయండి. కాపీ చేస్తా. కొంచెం కింద స్క్రోల్ చేయండి. యా, ఇది కాపీ చేసి Yeah, we did all this manual గా Hadoop కి 15 minutes క్లాస్ లో ఉన్నాం. ఇన్సర్ట్ ఐ మోడ్ ఇవ్వండి. యా, ఒకసారి మళ్ళీ చూసుకోండి, ఒకసారి అంతా కరెక్ట్ గానే పేస్ట్ అయిందో, ఒకసారి పోతుంది. ఎక్స్పోర్ట్ 4 times. యా, అంతా ఓకే. సేవ్ చేసేయండి. ఇంకా వేరే ఏమైనా స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఫైనల్ ఎంవిఎన్ వర్షన్ ఒకసారి అది ఉంది కదా, sudo chmod. అదేనా నెక్స్ట్ స్టెప్? అది దేనికి ఆల్రెడీ మనం పర్మిషన్స్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఇచ్చేసాము కదా. ఓకే, పర్మిషన్స్ యాడ్ చేయడం. కొన్ని రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉండదు. sudo కాపీ పేస్ట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏముంది? సోర్స్ ఉంది కదా, అది కూడా కాపీ చేసి. Source, why we use source, Praveen? To load the environment variable. Okay. ఇప్పుడు ఎంవిఎన్ వర్షన్ ఇవ్వండి, ఎంవిఎన్ వర్షన్. No such file or directory. వర్షన్ ఇవ్వండి. No. ఒక మేవిన్ ప్రాజెక్ట్ పంపిస్తాను, ఒకసారి అది జాబ్ బిల్డ్ చేసి చూస్తారా? ఓకే, ఎందుకంటే మన టెర్మినల్ లో కూడా ఇన్స్టాల్ ఉండాలి. ఒకసారి అది ప్యాకేజీ రన్ అయిందంటే మనకు ఓకే. మీ చాట్ లో పంపించాను చూడండి ఈ వారం. మీకు ఈ ప్రాక్టీస్ కి నేను సపరేట్ గా పంపిస్తాను ఈ వారం. నేను ఇవి సేవ్ చేసుకోవట్లేదు. ఈవెన్ ఐ థాట్ ఆఫ్ ఆస్కింగ్ మేబీ. సరే, జెంకిన్స్ ఓపెన్. ఇప్పుడు మనకి ఇది మేవిన్ ప్రాజెక్ట్. మనకి ఇక్కడ మీకు కింద pom.xml వస్తుందా? ఓకే, న్యూ ఐటమ్. సో ఇక్కడ నేమ్ ఒకటి ఇవ్వండి.
మేవిన్ 1 అనేది అయితే మీ ఇష్టం, ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. ఓకే, మేవిన్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఓకే క్లిక్ చేయండి. ఇదా కింద పక్కన సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ గెట్. ఓకే, ఆ యూఆర్ఎల్ ఉంది కదా, ఒకసారి కాపీ చేసేయండి. మీది కాదు, ఇంకో యూఆర్ఎల్ ఇచ్చిన చూడండి, మేవింది. ఇక్కడ చాట్ లో పంపించారా ప్రవీణ్? మీరు ఓపెన్ చేసినారు అక్కడ హౌ టు ఇన్స్టాల్ అపాచీ దాని పక్కన. దాని పక్కదే, దాని పక్కదే లేదు, దాని పక్కన ఉన్న చూడండి యూఆర్ఎల్. మీరు బ్రౌజర్ ఒకటి ఓపెన్ చేస్తారు. ఒకసారి ఇది చూడండి, మీ కింద ఇక్కడ లాస్ట్ లో pom.xml అని ఉన్నది చూడండి. ఓకే, pom.xml అంటే అది డిఫాల్ట్ గా మేవిన్ ప్రాజెక్ట్ అది. ఓకేనా? సో మనకి 2 కైండ్ ఆఫ్ బిల్డ్ ఉంటది. ఒకటి వచ్చేసి యాంట్, ఇంకోటి వచ్చేసి మేవిన్ ఒకటి ఉంటది. ఓకేనా? సో మేవిన్ కి డిఫాల్ట్ గా pom.xml వస్తుంది. మీరు రాసుకోవచ్చు, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి జస్ట్ మీ రెఫరెన్స్ కోసం. సో యాంట్ కి వచ్చేసి build.xml అని ఉంటుంది. యాంట్ కి వచ్చేసి build.xml అండ్ ఫర్ మేవిన్ ఇట్ ఇస్ pom.xml. ఓకే, జస్ట్ క్లోన్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డిఫాల్ట్ మీకు ఇప్పుడు చూపిస్తుంది. జస్ట్ క్లోన్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. జస్ట్ అది కాపీ చేయండి అక్కడ. గో టు జెంకిన్స్, అక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. జస్ట్ ఇక్కడ సైడ్ లో క్లిక్ చేయండి. క్రెడెన్షియల్స్ అవసరం లేదండి, ఎందుకంటే అది పబ్లిక్ ఇది కదా, అదంతా అవసరం లేదు. నథింగ్ సచ్. సో డిఫాల్ట్ అది మాస్టర్ లో బిల్డ్ చేస్తుంది, మాస్టర్. నో కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేయండి, కిందికి. ఇక్కడ బిల్డ్ ఉంది చూడండి, మీకు ఇక్కడ వచ్చింది చూడండి pom.xml. సో మేవిన్ ప్రాజెక్ట్ చూస్ చేస్తే మీకు డిఫాల్ట్ గా ఇది వస్తుంది. సో కింద మనం గోల్స్ ఇవ్వాలన్నమాట. సో అక్కడ క్లీన్ ప్యాకేజ్ అని క్లీన్ ప్యాకేజ్ మేవిన్ కమాండ్స్ లో పంపిస్తాను. మనం ఏంటంటే రా కోడ్ ని మనం బిల్డ్ చేస్తాం, కంపైల్ చేస్తాం, టెస్ట్ చేస్తాం, ప్యాకేజ్ చేస్తాము, సో ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో జస్ట్ అప్లై అండ్ సేవ్. బిల్డ్ నౌ. క్లిక్ చేయండి బిల్డ్ నౌ. అక్కడ మీకు అది రన్ అవుతుంది కదా, జస్ట్ రన్ దాని మీద క్లిక్ చేయండి. అక్కడ కన్సోల్ అవుట్పుట్ అంటారండి. సో మీరు రియల్ టైమ్ లో కూడా మొత్తం రిపోర్ట్ చూపిస్తుంది. ఏ రన్నింగ్ జాబ్ అయినా అది క్లిక్ చేస్తే మనకు సరిపోతుంది. సో మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అన్నమాట, అంటే గిట్ నుంచి చెక్అవుట్ ఎంతసేపు అవుతుంది, సో ఎర్రర్స్ ఎక్కడ త్రో చేస్తుంది అనేది చూడొచ్చు మనము. ఒకవేళ ఎర్రర్ త్రో చేస్తే సో ఎవ్రీథింగ్ ఇస్ రన్నింగ్ మనం మాన్యువల్ గా చేసేది ఇట్స్ ఆటోమేటిక్. సో వాట్ వి ఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ నౌ ప్రవీణ్, మనం మేవిన్ ఒకటి ఏదైతే మేవిన్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని మనము ప్యాకేజ్ చేస్తున్నాం అనమాట. క్లీన్ ప్యాకేజ్ ఏంటంటే ప్రీవియస్ ఏదైనా డిపెండెన్సీస్ ఏదైనా ఉంటే అది డిలీట్ చేసి క్లీన్ గా మళ్ళీ ఇన్స్టాల్ చేస్తుంది అనమాట మొత్తం. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, అందుకే మీ దాంట్లో వర్క్ అవుతుంది, లేకపోతే స్టార్టింగ్ ఆపుతుంది. ఓకే. సో మనకి జనరల్ గా ఎర్రర్స్ వచ్చేవి ఛాన్సెస్ ఎక్కడెక్కడ ఉంటాయి ప్రవీణ్? యాక్చువల్లీ మనం అన్ని కరెక్ట్ గా ఇన్స్టాల్ చేస్తే మనకి ఏం ఎర్రర్స్ త్రో కాదు. కరెక్ట్ గా ప్రాపర్ ఇన్స్టాల్ లేదు అంటే 1-2 కమాండ్స్ కూడా ప్రాబ్లం వస్తుంది.
అంటే వర్షన్స్ కొంచెం అటు ఇటు అయినా వర్షన్స్ అని కాదు, ఆర్ ఎల్స్ పర్మిషన్స్. పర్మిషన్స్ ఎక్కువ ఉంటది. సో రియల్ టైం ఏంటంటే అన్ని మనకి సెట్ చేసే ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడే మనకి నంబర్ ఆఫ్ ఇష్యూస్ వస్తుంటది. ఓకే. ఏంటంటే ఆ ఇష్యూని మనము జస్ట్ గూగుల్లో కాపీ పేస్ట్ చేసి దాని ఆన్సర్ వెతుకోవచ్చు. కమ్యూనిటీస్ ఉంటాయి అన్ని, సో కమ్యూనిటీస్ నుంచి మనం ఆన్సర్స్ తీసుకోవచ్చు. ఓకే. సో రియల్ టైమ్ లో మెయిన్ టైం ఇంకా పడుతుంది అన్నమాట బిల్డ్ కావడానికి. సో మనకి ఇక్కడే ఎంత టైం పడుతుంది కదా, సో రియల్ టైం ఏంటంటే మనకి టైం పడుతుంది, అట్లీస్ట్ 10-15 minutes పడుతుంది. No source to compile. సో ఏదైనా కరెక్ట్ ఇన్స్టాల్ లేకపోతే ఇది అక్కడ ఆపుతుండే అనమాట. ఓకే. సక్సెస్ అయింది. సో మెసేజ్ వచ్చింది చూడండి, యా సక్సెస్ ఉంది. సో జస్ట్ బ్యాక్ టు ప్రాజెక్ట్కి వెళ్ళండి. జెంకిన్స్ ఎంవిఎన్ పై క్లిక్ చేయనా? జెంకిన్స్ డాష్బోర్డ్ దగ్గరికి వెళ్ళండి. జస్ట్ గో టు డాష్బోర్డ్. నో బిల్డ్స్ ఇన్ ద క్యూ. మేనేజ్ జెంకిన్స్ కి వెళ్ళండి. ఓకే. మేనేజ్ ప్లగిన్స్, కింద మేనేజ్ ప్లగిన్స్ ఉంటాయి చూడండి. మేనేజ్ ప్లగిన్స్ అక్కడ అవైలబుల్ ఉంది కదా, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. అవైలబుల్, అక్కడ ఫిల్టర్ లో బిల్డ్ పైప్ లైన్ అని ఇవ్వండి. ఫిల్టర్ ఉంది కదా, బిల్డ్ పైప్ లైన్ అని ఇవ్వండి. ఇక్కడ మనకి డైరెక్ట్ ఆప్షన్ ఉండే కదా ప్రవీణ్, డాష్ బోర్డ్ దగ్గరే బిల్డ్ పైప్ లైన్, బిల్డ్ దగ్గరే ఆప్షన్స్ వస్తాయి కదా, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. సపరేట్ గా ఇన్స్టాల్ ఉండాలి ప్లగిన్ ఒకటి. అది బిల్డ్ పైప్ లైన్ ఉంది కదా, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ బాక్స్ మీద జస్ట్ ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ ఇవ్వండి. జస్ట్ వెయిట్ చేయండి. దాని తర్వాత ఇంకో ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ చేద్దాము. ఓకే. సక్సెస్. ఓకే, ఇంకొక ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ చేయండి. బ్యాకప్ అనివ్వండి. Again, shall I go to manage plugins? Yeah, manage plugins. Or manage plugins కి వెళ్ళండి. అవైలబుల్, జస్ట్ గివ్ బ్యాకప్. Okay. అక్కడ అవైలబుల్ కి వెళ్ళండి. బ్యాకప్ ఇదేనా ప్రవీణ్? కాదు కదా.
Shall I filter? యా ఫిల్టర్ లోనే అక్కడ బ్యాకప్ అని ఇవ్వండి. ఆ ఫిల్టర్ ఆప్షన్ ఏంటంటే జస్ట్ సర్చ్ ఆప్షన్ అది. Yeah. Backup. Direct first one. యా ఫస్ట్ వన్. ఓకే. సో ఇప్పటి వరకు మనం ఏ ప్లగిన్స్ అయితే మొత్తం ఇన్స్టాల్ చేసామో అన్ని చూపిస్తుంది కదా ఇక్కడ యా ప్రవీణ్? చూపిస్తుంది. దట్స్ ఇట్ ప్రవీణ్. యా ఒకసారి మీ టెర్మినల్కి వెళ్ళండి. సిస్టమ్ సీరియల్ స్టాప్ జెంకిన్స్ అని ఇవ్వండి. సిస్టమ్ సీరియల్ స్టాప్ జెంకిన్స్. స్టాప్ Jenkins. Enter. System serial restart Jenkins. స్టార్ట్ ఉండదా ప్రవీణ్? రీస్టార్ట్ పెడతాము. రీస్టార్ట్ ఇవ్వండి. ఫస్ట్ స్టాప్ చేయాలి. డిఫరెన్స్ స్టార్ట్ కి రీస్టార్ట్ కి డిఫరెన్స్ ప్రవీణ్? రీస్టార్ట్ అంటే మొత్తం రీస్టార్ట్ అవుతుంది. జస్ట్ మనం ఇప్పుడు స్టార్ట్ అని ఇచ్చినాం అనుకో, అది వర్క్ కాదు కదా. అంటే మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసినాం కదా, సో ఒకసారి రీస్టార్ట్ చేస్తాం. నార్మల్ మన సిస్టమ్ ఎట్లా ఇచ్చేస్తాము, సేమ్ లైక్ రీస్టార్ట్. ఓకే. యా ప్రవీణ్. యా సిస్టమ్ CTL స్టేటస్ Jenkins. ఓకే. ఒకసారి ఇప్పుడు జెంకిన్స్కి వెళ్ళి ఒకసారి డాష్ బోర్డ్కి వెళ్ళండి. ఓకే. అడ్మిన్. ఓకే. ప్రవీణ్, నాకు ఇంతకు ముందు మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు కదా, ఒకసారి ఆ లింక్స్ మళ్ళీ వాట్సాప్ చేయరా? నా పాత మొబైల్ లో నేను బ్యాకప్ పెట్టుకోలేదు వాట్సాప్. మీరు జస్ట్ అది సబ్స్క్రైబ్ అయిపోండి ఆ ఛానల్ కి. సరే. DevOps CD ఆటోమేటిక్ గా బ్రౌజర్ లో ఓపెన్ చేయండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి ఒకసారి. యా DevOps CDU అనివ్వండి. అది ఉంది కదా, యా ఆల్రెడీ ఉంది కదా, సబ్స్క్రైబ్ అయిపోండి. ఓకే. సో సెకండ్ వన్ సైన్ ఇన్ అయి సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఓకే. యా ఓకే. Here I have Akhila. యా మీ నేమ్ తోటి ఉంటుంది. So I'll get all my videos. ప్రాబ్లం ఉండదు. సో ఎవరిది వాళ్ళ నేమ్ తోటి ఉంటుంది. సో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే ప్రవీణ్. ఓకే. Here, yeah. సో మేనేజ్ జెంకిన్స్. సో ఈమెయిల్ ఒకటి కాన్ఫిగర్ చేసేస్తాము. సో ఒక జాబ్ రన్ చేస్తాము, అది ఎట్లా ఫెయిల్ అవుతుంది మీ దాంట్లో.
సో దాని ఓకే ఈమెయిల్ నోటిఫికేషన్ ఎట్లా వెళ్తుందని చెక్ చేసాం. సరే ఓకే, కాన్ఫిగర్ మేనేజ్ క్రెడెన్షియల్స్ జెంకిన్స్. యా, అది క్రెడెన్షియల్స్ అవసరం లేదు. జస్ట్ మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళండి. కాన్ఫిగర్ సిస్టమ్, లాస్ట్ లో స్క్రోల్ చేస్తే మీకు ఈమెయిల్ అని ఉంటుంది చూడండి. Hello. Why it's taking time, Praveen? Okay, got it. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి, మీకు ఈమెయిల్ నోటిఫికేషన్ చూపిస్తుంది. ఇంకా యా నేను చెప్పాను. ఎస్ఎంపిటి సర్వర్ ఇవ్వండి. ఈమెయిల్ ఇద్దాము, ఎస్ఎంపిటి smtp.gmail.com అక్కడ టైప్ చేయండి, smpt.gmail.com. ఓకే అక్కడ అడ్వాన్స్ క్లిక్ చేయండి. అడ్వాన్స్ అక్కడ బ్లాక్ ఉంది కదా, యూజ్ ఎస్ఎంపిటి అథెంటికేషన్, అది క్లిక్ చేయండి. ఓకే ఏంటండి, ఇస్తామా పాస్వర్డ్, మీ Praveen? జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. మీ జీమెయిల్ ఐడి ఓకే యా ది సేమ్ పాస్వర్డ్. సేమ్, మీ పాస్వర్డ్ ఏం పెట్టినారో అది ఇవ్వండి. యూజ్ ఎస్ఎస్ఎల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నాకు పాస్వర్డ్ గుర్తులేదు Praveen. అయ్యో, ఒక్క నిమిషం. మనం 2 జీమెయిల్ ఐడీస్ ఇస్తాము. సో మీకు అది వేరేది కూడా గుర్తు లేకపోతే అది కూడా ఇచ్చేసేయండి. ఓకే యా గుర్తొచ్చి. ఓకే, ఓకే యూజ్ యూజ్ ఎస్ఎస్ఎల్. ఎస్ఎస్ఎల్. యా, ఎస్ఎల్ పోర్ట్ వచ్చేసి 465. ఓకే ఎస్ఎంటిపి పోర్ట్ ఉంది కదా, అది 465. సో రిప్లై టు అడ్రస్ ఉంది కదా, దాన్ని అట్లనే వదిలేసేయండి. అక్కడ టెస్ట్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, కొంచెం కింది స్క్రోల్ చేయండి. దాని మీద క్లిక్ చేయండి, స్క్రోల్ చేయండి కిందకి. అక్కడ ఇంకొక మెయిల్ ఐడి ఇవ్వండి మీది. సేమ్ మెయిల్ ఐడి పోద్దా Praveen? వేరేది ఇవ్వండి. ఓకే జస్ట్ టెస్ట్ కాన్ఫిగరేషన్ ఇవ్వండి అక్కడ. ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్. ఓకే, ఎర్రర్ త్రో ఇచ్చిందా? మీది జీమెయిల్ ఐడి ఉంది కదా, అఖిల గురు 1, అది ఒకసారి ఓపెన్ చేయరా? ఆ జీమెయిల్ ఐడి ఎక్కడ ఉంది? మీ ప్రొఫైల్ దగ్గర ఉంది కదా, మీ ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళండి. మీ రైట్ హ్యాండ్ సైడ్ లో ప్రొఫైల్, దాని పక్కన క్లిక్ చేయండి. ఆ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఆ డాట్స్ ఉంది కదా,
అకౌంట్, ఓకే సెక్యూరిటీ, కిందకి స్క్రోల్ చేయండి, సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. అక్కడ డేటా పర్సనల్ తర్వాత కింద సెక్యూరిటీ అని ఉంది చూడండి, అచ్చా కిందకి స్క్రోల్ చేయండి. యా ఆపండి. లెస్ సెక్యూర్ యాప్ ఉంది కదా, జస్ట్ దాని ట్యూన్ ఆఫ్ ఉంది కదా, ఆన్ చేసేయండి, క్లిక్ చేయండి, టర్న్ ఆన్ ద యాక్సెస్. ఆన్ చేసేయండి. ఓకే, సో ఇక్కడ నా క్రెడెన్షియల్ ఇస్తున్నట్ట ప్రవీణ్? లేదు, ఆ యాప్ కి మీరు ఇది చేస్తున్నట్టు మామూలుగా అయితే అది డిఫాల్ట్ ఆఫ్ ఉంటుంది. సో మనం దాన్ని ఎనేబుల్ చేస్తున్నాం. ఒకసారి అది జెంకిన్స్కి వెళ్ళండి. రియల్ టైమ్ లో ఏంటంటే మన కంపెనీ డొమైన్ ఐడి ఉంటుంది, మన జీమెయిల్ ఏమి ఇక్కడ మన ప్రాక్టీస్ కోసం అని చెప్పి మనం జీమెయిల్ యూస్ చేస్తున్నాం. ఒకసారి టెస్ట్ కాన్ఫిగరేషన్ ఇవ్వండి, అక్కడ వర్క్ అవుతుంది ఒకసారి చూడండి. రెడ్ కలర్ త్రో అవ్వదు. ఓకే, ఈమెయిల్ వాస్ సెండ్ సక్సెస్ఫుల్లీ. అప్లై సేమ్. ఒకసారి మీ జీమెయిల్ ఐడికి వెళ్ళండి, ఏమైనా మెయిల్ వచ్చిందా చూడండి, నార్మల్ మెయిల్. ఓకే, జెంకిన్స్కి వెళ్ళండి. యూఆర్ఎల్ పంపిస్తాను, అది చాలా ఫెయిల్ అవుతుంది, చెక్ చేయండి. మీ చాట్ లో ఒక యూఆర్ఎల్ పంపిస్తాను. లాస్ట్ గిట్హబ్, ఇది పైప్ లైన్ ఇది. ఓకే, జస్ట్ అది క్లోనర్ డౌన్లోడ్ ఉంది కదా, జస్ట్ కాపీ చేసుకోండి, అది ఆ యూఆర్ఎల్ ని కాపీ చేసుకోండి. జెంకిన్స్కి వెళ్ళండి. ఓకే, న్యూ ఐటమ్, న్యూ ఐటమ్. సో ఎంటర్ పైప్ లైన్ 1 అని ఇవ్వండి. ఇక్కడ ఓకే, యా నేమ్ ఇవ్వండి, పైప్ లైన్ 1 అని ఇవ్వండి. ఓకే, మనం చూస్ చేయాల్సింది పైప్ లైన్, కరెక్ట్. క్లిక్ చేయండి. ఓకే, ఓకే ఆడ పైప్ లైన్ మీద క్లిక్ చేయండి, అక్కడ కింద యా పైప్ లైన్ అని ఇవ్వండి. సో మనకి 2 కైండ్ ఆఫ్ పైప్ లైన్స్ ఉంటుంది, ఒకటి స్క్రిప్టెడ్ పైప్ లైన్, ఇంకొకటి వచ్చేసి డిక్లరేటివ్ పైప్ లైన్. సో డిక్లరేటివ్ స్క్రిప్టెడ్, యా స్క్రిప్టెడ్ అంటే మనం స్క్రిప్ట్ రాయాలి. అక్కడ ట్రై శాంపుల్ పైప్ లైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆ స్క్రిప్ట్ బాక్స్ లో ట్రై శాంపుల్ పైప్ లైన్ ఉంది కదా, అక్కడ మీరు స్క్రిప్టెడ్ పైప్ లైన్ క్లిక్ చేయండి. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో మీరు వేరే హలో వరల్డ్ కూడా ఉంటుంది, క్లిక్ చేయండి. హలో వరల్డ్ కానీ మేవెన్ కానీ స్మాల్గా ఇట్లా ఉంటుంది. సో ఇది కాకుండా డిక్లరేటివ్ పైప్ లైన్ ఏంటంటే ఆల్రెడీ స్టెప్స్ ఉంటుంది అన్నమాట, 3 స్టెప్స్. ఓకే, సో మనం దాని మీద రన్ చేస్తున్నాము. సో డెఫినేషన్ దగ్గర పైప్ లైన్ స్క్రిప్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, పైప్ లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ SCM. సో SCM క్లిక్ చేయండి. మన SCM అంతా గిట్ ఉంది కదా, సో అందుకే మనం గిట్ చూడొచ్చు. అక్కడ యూఆర్ఎల్ ఇచ్చేసేయండి. సో ఏంది అంటే కొంచెం కింద స్క్రోల్ చేయండి, ఇక్కడ మీకు జెంకిన్స్ ఫైల్ అని ఉన్నది చూడండి, పాత్ లో డిఫాల్ట్ గా స్క్రిప్ట్ పాత్ లో జెంకిన్స్ ఫైల్ ఉంది కదా. సో మీరు అందులో ఆ యూఆర్ఎల్కి వెళ్ళండి, మీకు అక్కడ కూడా జెంకిన్స్ ఫైల్ అని ఉంటుంది.
యూఆర్ఎల్కి వెళ్ళండి. యా, మీకు అక్కడ కూడా జెంకిన్స్ ఫైల్ అని ఉన్నది చూడండి స్టార్టింగ్ లో. సో ఏంటంటే ఏం స్టెప్స్ చేయాలో బిఫోరే రాసి పెడతారు అన్నమాట. ప్రీ డిఫైన్డ్ ఉంటుంది. సో అది ఆటోమేటిక్ గా మన ఎస్సీఎం నుంచి పుల్ చేసుకుంటుంది. సో పైప్ లైన్ జస్ట్ అప్లై సేవ్ ఇవ్వండి. అప్లై సేవ్ జస్ట్ బిండో అని ఇవ్వండి. ఓకే, సారీ. నో ప్రాబ్లం. అది ఇప్పుడు క్యాన్సిల్ చేయాలా ప్రవీణ్? అవసరం లేదు, వదిలేసేయండి. 3 వచ్చేసింది. ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. కన్సోల్ అవుట్పుట్ చెక్ చేద్దాం. ఫస్ట్ జాబ్. యా, బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే జెంకిన్స్ లో రన్ చేసేటప్పుడు కన్సోల్ అవుట్పుట్ కంపల్సరీ చెక్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర నుంచి కూడా ఉండొచ్చు. యా, మనం కరెక్ట్ గా పాత్ ఇవ్వకపోవచ్చు, లేదంటే స్క్రిప్ట్ రాసేటప్పుడు, లేదంటే మేవిన్ ఫైల్ అయితే మనం గోల్స్ కరెక్ట్ గా చూసుకోవాలి. ఓకే, ప్రొసీడ్ అని ఇవ్వండి. అక్కడ క్లిక్ చేయండి ప్రొసీడ్ అని. క్లిక్ చేయండి. రావట్లేదా? క్లిక్ చేశాను, ఏం అవ్వట్లేదు అక్కడ. కొంచెం పైన స్క్రోల్ చేయండి. బ్యాక్ టు ప్రాజెక్ట్. సో ఇది మీ స్టెప్స్ అన్నమాట. సో ఇట్లా వస్తుంది. కొంచెం కింద స్క్రోల్ చేయండి. ఆ బ్లూ బాక్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ ప్రొసీడ్ అని అడుగుతుంది చూడండి. లాస్ట్ వన్. యా, ప్రొసీడ్. దేని మీద ఇవ్వండి, ఇష్టం. ప్రొసీడ్. అది మనం అక్కడ డిఫైన్ చేస్తేనే అడుగుతుంది, లేకపోతే నార్మల్ గా పైప్ లైన్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిక్లరేటివ్ చెక్అవుట్ 6 seconds పట్టింది. సో ఫస్ట్ వన్ కి 929 seconds పట్టేది. సో 2, 3, 4 తర్వాత ఇంటిగ్రేషన్ టెస్ట్ అయిన తర్వాత యూనిట్ టెస్టింగ్ అయింది. ఓకే, సో ఇది జాబ్ ఫెయిల్ అవుతుంది. నేను దాన్ని ప్రీడిఫైన్ పంపిస్తాను. ఏంటంటే అది డాకర్ ఇన్స్టాల్. ఏంటి ఇది ఫెయిల్ అయితే మనకు ఆటోమేటిక్ ఈమెయిల్ వస్తుంది కదా? యా, ఈమెయిల్ వస్తుంది. ఇప్పుడు 3 jobs రన్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇంత చూపిస్తుంది కదా ప్రవీణ్? యా, యాక్చువల్లీ మీరు అది సింగిల్ జాబ్ మనకు ఓన్లీ ఒక చేయొచ్చా? 2 and 3 క్యాన్సిల్ చేసేయాలా? యా, 2 and 3 క్యాన్సిల్ చేసేయాలి, మనకు అవసరం లేదు. అబౌట్ ఇక్కడ డైరెక్ట్ గా బిల్డ్ హిస్టరీ దగ్గర క్యాన్సిల్ చేయాలా ప్రవీణ్? యా, అక్కడే బిల్డ్ హిస్టరీ ఉంది కదా, అయిపోయింది, అది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది ఫెయిల్ అయింది. అబౌట్ చేసేసారు. యా, అది ఫెయిల్ అయింది చూడండి. ఫస్ట్ వన్ జస్ట్ బుక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. 40 seconds ఉంది చూడండి. ఇంటిగ్రేషన్ టెస్ట్ క్లిక్ చేయండి. లాగ్స్ డాకర్ షెల్ ఇది ఎనేబుల్ లేదు, నాకు పంపిస్తాను కమాండ్స్ జస్ట్ ఎనేబుల్ చేయడానికి. జస్ట్ క్లోజ్ చేసి మెయిల్ ఏదైనా చెక్ చేయండి, దాన్ని వచ్చిందా. దేంట్లో చెక్ చేయాలి ప్రవీణ్? మెయిల్ మీ మెయిల్ ఐడి. మెయిల్, అచ్చా. Not yet. ఓకే, సో నేను మీకు ఒక చాట్ బాక్స్ ఒక యూఆర్ఎల్ పంపించిన, ఒకసారి చూడరా టాపర్ది. మీకు ఏంటంటే నెక్స్ట్ అన్ని జాబ్స్ కూడా ఇట్లానే ఫెయిల్ అవుతుంటది. మనం ఇన్స్టాల్ చేసి పెట్టేసుకోండి. జస్ట్ ఇన్స్టాల్ చేసి పెడదాం డాకర్.
జస్ట్ మన జాబ్స్ రన్ అవుతాయి, ఫెయిల్ అవుతుంది కదా. సో జస్ట్ ఇన్స్టాల్ చేసి పెడదాం, తర్వాత టాపిక్లోకి వెళ్దాం. సో మన టైం కూడా సేవ్ అవుతుంది. అక్కడ కమాండ్స్ ఏమున్నాయి, కమాండ్స్ ఇచ్చేయండి. sudo mcheck అప్డేట్ ఇవ్వండి. జస్ట్ ఆ కమాండ్ పేస్ట్ చేసేయండి.
ఎనేబుల్ వర్క్ అయింది ప్రవీణ్. ఇది కూడా చేయనా? ఇన్స్టాల్ ఏ స్పెసిఫిక్ వర్షన్ ఆఫ్ డాకర్ ఆన్ CentOS. ఏది ఇక్కడ అవసరం వరకు ఒకసారి అయిపోయింది. చెక్ చేయండి, అది డాకర్ వర్షన్ చెక్ యాక్టివ్ చేయండి, వర్క్ డాకర్ వర్షన్ చెక్ చేయండి. డాకర్ హైఫన్ వర్షన్ అనివ్వండి. వన్ డాట్ 13.1. వచ్చింది కదా? ఓకే, కొంచెం చాట్ బాక్స్ లో పంపిస్తున్నాను, ఒకసారి చూడరా కొన్ని కమాండ్స్. ఈ చాట్ బాక్స్ లో ఇవన్నీ ఏమైనా సేవ్ చేసుకోవాలా ప్రవీణ్? సేవ్ చేసి పెట్టుకోండి. అది అంటే అది ఓన్లీ పర్మిషన్స్ డినై అవుతుంది. ఈ 4 కమాండ్స్ కదా? యా ఇవి ఇక్కడ టెర్మినల్ లో చేయాలా ప్రవీణ్? ఆల్ దీస్ కమాండ్స్ టెర్మినల్ లో ఇవ్వండి ఈచ్ కమాండ్. గ్రూప్ డాకర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఒక కంటైనర్ రన్ చేసి చూడండి, జస్ట్ ఒక కమాండ్ చెప్తాను. డాకర్ పిఎస్ పి ఫర్ పీటర్ స్పేస్ హైఫన్ ఏ, ఎంటర్. ఓకే, రన్ అవుతుందిగా. ఓకే, ఆ chmod కమాండ్ ఉంది కదా, ఒకసారి అది కాపీ పేస్ట్ చేయండి. chmod 777. జస్ట్ అది కాపీ పేస్ట్ చేసేయండి. అందులో వచ్చిందా? ఇది ఫస్ట్ మీరు ఇచ్చారు కదా యూజర్ మోడ్ ఏజీ రూట్ జెంకిన్స్, అది పని. ఒక్క నిమిషం. చెప్పండి, వచ్చిందా? అది ఇప్పుడు వచ్చిందా? ఓకే, వేరేది కూడా కాపీ పేస్ట్ చేసేయండి. ఒకసారి చూడండి జెంకిన్స్. ఏం చెక్ చేయాలి ప్రవీణ్? జెంకిన్స్ డాష్ బోర్డ్ కి వెళ్ళాలా? స్టేటస్ జెంకిన్స్ కి వెళ్ళండి. క్లోజ్ చేసేయండి, అది ఒకసారి క్లోజ్ చేసేయండి. ఆ ఇంటూ బటన్ ఉంది కదా, అది ఇచ్చేసేయండి. అది మీరు లాక్ స్టెప్స్ ఉంది కదా, ఒకసారి క్లోజ్ చేసేయండి. పైన స్క్రోల్ చేయండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి జెంకిన్స్ ని. రిఫ్రెష్ చేయండి.
వచ్చిందా? ఒకసారి ఆ జాబ్ మళ్ళీ బిల్డ్ చేయవా? ఓకే. జస్ట్ బిల్డ్ అవ్వని ఇవ్వండి. జస్ట్ ఏం చేయకండి, మీకు ఇక్కడే వస్తుంది, సింటాక్స్ వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. ఆ సింటాక్స్ వచ్చినప్పుడు జస్ట్ ప్రొసీడ్ అని ఇవ్వండి. ఓకే. ప్రొసీడ్ అని ఇవ్వండి. జస్ట్ వెయిట్ చేయండి. ఓకే, సక్సెస్ అయినది చూడండి. మీకు బ్లూ కలర్ వచ్చింది చూడండి. ఓకే, బ్లూ ఇండికేట్స్ సక్సెస్ఫుల్. ఓకే, రైట్. యా, జస్ట్ బ్యాక్ టు డాష్ బోర్డ్ వెళ్ళండి. ఓకే, మేనేజ్ జెంకిన్స్. కింద స్క్రోల్ చేయండి, కింద బ్యాకప్ అని ఉందా చూడండి. ఇందాక మనం ఇన్స్టాల్ చేసినాం కదా, యా, బ్యాకప్ మేనేజర్. యా, జస్ట్ క్లిక్ చేయండి. సో మామూలుగా అడుగుతారనమాట, లైక్ హౌ డూ యూ బ్యాకప్ జెంకిన్స్ జాబ్ అని అడుగుతారు. ఓకే, మనం ఏదైతే జాబ్ క్రియేట్ చేసినామో, లేదంటే ఆల్రెడీ ఏదైనా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ రన్ అవుతుంది అనుకోండి, సో అలాంటి జాబ్స్ మనం ఎట్లా బ్యాకప్ చేస్తామో అంటారు. జస్ట్ చెప్పాలి, జస్ట్ మేనేజ్ జెంకిన్స్ అండ్ బ్యాకప్ మేనేజర్ అని చెప్పాలి. జస్ట్ వై డు వి డు బ్యాకప్ ప్రవీణ్? లైక్ జనరల్ గా బ్యాకప్ ఎందుకు చేస్తాం అసలు? చెప్పలేం కదా, అంటే ఇప్పుడు ఏమైనా అవ్వచ్చు కదా, ఏదైనా సిస్టమ్ ప్రాబ్లం ఉండదు, ఏదైనా క్రాష్ అయ్యో, జస్ట్ టు మేక్ ష్యూర్ యూనో ఎవ్రీ జాబ్ ఇస్ సెక్యూర్డ్ అని చెప్పి. ఓకే, జస్ట్ సెటప్ మీద క్లిక్ చేయండి. సో బ్యాకప్ డైరెక్టరీ ఒకటి ఇవ్వండి, cd స్లాష్ టెంప్ అని ఇవ్వండి. సిడి ఓపెన్ చేయండి, స్లాష్ టెంప్ అని ఇవ్వండి సార్. టిఎంపి. ఓకే, ఫస్ట్ వన్ ఇండికేట్స్ //lib వచ్చేసి జెంకిన్స్ వచ్చేసి ఏదైతే జాబ్స్ రన్ చేస్తారో అక్కడ సేవ్ అవుతుంది. సో బ్యాకప్ వచ్చేసి అంతా ఇక్కడ సేవ్ అవుతుంది. సో ఫార్మాట్ క్లిక్ చేయండి. సో ఫార్మాట్ టెంప్ ఫోల్డర్ క్రియేట్ చేయలేదు కదా, ఆల్రెడీ డిఫాల్ట్ ఉంటుంది అందులో. ఓకే,
సో ఇక్కడ మీరు ఏం జాబ్స్ బ్యాకప్ చేయాలనుకుంటున్నారు? బ్యాకప్ జాబ్ వర్క్ స్పేసా, బిల్డ్ హిస్టరీయా? సో ఇవంతా ఉంటుంది. సో ఏదైనా ఒకటి క్లిక్ చేయండి. ఓకే, బ్యాకప్ ఒకటి బిల్డ్ క్లిక్ హిస్టరీ. చేయండి చాలు. సేవ్ చేసేయండి. యా. జస్ట్ బ్యాకప్ ఉంది చూడండి, బ్యాకప్ హడ్సన్ కాన్ఫిగరేషన్, జస్ట్ అది క్లిక్ చేయండి సరిపోతుంది. స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు మీ టెర్మినల్కి వెళ్ళండి, cd/temp అని ఇవ్వండి. cd/temp. సో ఇక్కడ బ్యాకప్ ఏం లేదు. సో వన్స్ అది అయిన తర్వాత చూపిస్తుంది. అదే వెళ్ళండి, జెంకిన్స్కి వెళ్ళండి. జస్ట్ వెయిట్ చేయండి. చిన్న టాపిక్ కానీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే ప్రవీణ్, దీనిపైన ఏమైనా వీడియోస్ చూడాలా ప్రవీణ్? అవసరం లేదు. ఓకే. మళ్ళీ రీస్టార్ట్ అవుతుందా ప్రవీణ్? Jenkins is going to share. అవుతుంది మొత్తం. ఓకే. కొంచెం వెయిట్ చేయండి, అయిపోతుంది. ఓకే ప్రవీణ్. ఒకసారి టర్మినల్ లో చెక్ చేయండి. ఇప్పుడు LS ఇవ్వండి. ఓకే. సో అక్కడ మీకు బ్యాకప్ అని ఉన్నది చూడండి, బ్యాకప్ 20 రెడ్ కలర్ లో ఉన్నది చూడండి. టార్ ఓకే. వచ్చిందా? యా యా యా, రైట్ వచ్చింది. ఓకే, దానికి వెళ్దామా ఫైల్ కి? లేదు, జస్ట్ మీరు చెక్ చేయొచ్చు. అది జస్ట్ కాపీ చేసి ఇచ్చేసేయండి. ఓకే. మళ్ళీ మనం దాన్ని చేయొచ్చు అనమాట, రిస్టోర్ చేయొచ్చు దాన్ని. ఓకే. అది టార్ ఫైల్, అది ఓకే, జిప్ ఫైల్ కదా. సో మళ్ళీ మీరు జెంకిన్స్ కి వెళ్ళండి. సో జస్ట్ మీ దీంట్లో సేవ్ అవుతుంది. జస్ట్ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం అవుతే జస్ట్ బ్యాకప్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ రీస్టోర్ అని ఇచ్చినారు అనుకోండి. సో అక్కడ ఏదైతే ఇప్పుడు ఏమి ఇవ్వకండి. సో అక్కడ ఏదైతే మన ఫైల్ ఉందో ఇక్కడ రీస్టోర్ అయిపోతుంది. జస్ట్ ఒక క్లిక్ ఆఫ్ బటన్ తోటి.
ఇది జనరల్ గా అడ్మిన్ చేతిలో ఉంటది. ఓకే, సో రీస్టోర్ కానీ బ్యాకప్ కానీ అంతా అడ్మిన్ చేతిలో ఉంటుంది. అంటే ఎవరైతే డెవాప్స్ లీడ్ లో ఉన్నారో సో వాళ్ళ చేతిలో ఉంటది. సో బట్ మనకు కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఓకే ఓకే, మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో బిల్ హిస్టరీ అని ఉంది కదా, క్లిక్ చేయండి బిల్ హిస్టరీ. సో ఇది మీ హిస్టరీ అనమాట. మీరు పర్ డే ఆ రోజు పర్టికులర్ డే రోజు ఎన్ని జాబ్స్ బిల్డ్ చేశారు, ఎన్ని ఫెయిల్ అయింది, సక్సెస్ అయింది. ఓకే, సో ఇట్లా మీకు చూపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ ప్రవీణ్ ఓకే పైప్ లైన్ 1 ఫెయిల్ అయింది, బట్ పైప్ లైన్ 2 and 3 అబార్ట్ చేసాము, ఇట్స్ స్టిల్ షోయింగ్ బ్లూ మార్క్ కదా. స్టిల్ చూపిస్తుంది ఎవ్రీథింగ్ ఇస్ లైక్ కన్సోల్ అవుట్పుట్ మీద క్లిక్ చేయండి. మీకు కన్సోల్ అవుట్పుట్ ఉంది కదా, సో లాస్ట్ వన్ మీకు చిన్న టెర్మినల్ బాక్స్ లాగా ఉంది చూడండి. ఓకే యా క్లిక్ చేయండి. దట్ ఈస్ అ కన్సోల్ అవుట్పుట్. అంటే ఒక్కోసారి మన జాబ్ రన్ అయిన తర్వాత కూడా కన్సోల్ అవుట్పుట్ చెక్ చేయాలనుకుంటాం, అంటే ఎక్కడ ప్రాబ్లం అయింది అనేది. సో మనం ఎట్లా చెక్ చేసుకోవాలంటే బిల్ హిస్టరీకి వెళ్ళొచ్చు. బిల్ హిస్టరీకి వెళ్ళి ఆ పర్టికులర్ ఏదైతే జాబ్ నేమ్ ఉంటుందో ఆ జాబ్ నేమ్ తోటి మనము అక్కడ కన్సోల్ అవుట్పుట్ ఇవ్వచ్చు డైరెక్ట్ గా. వాట్ వెంట్ రాంగ్ అనేది మనం చెక్ చేయొచ్చు. జస్ట్ గో టు బ్యాక్ టు ప్రాజెక్ట్ అండి మేడం. యా చెప్పండి ఏమంటున్నారు. ఇప్పుడు మనకు వచ్చిన ఈ అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయి బిల్ హిస్టరీ, దాన్ని ఎడిట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది అడ్మిన్ సైడ్. మీరు అక్కడ నుంచి డిలీట్ యా యూ కెన్ డిలీట్ ఇట్. ఓకే బట్ జనరల్లీ డోంట్ డూ ఇట్. మనం జనరల్ గా మనం చేయము అట్లా డిలీట్. ఎవరైనా చేశారనుకోండి, అది యాక్చువల్లీ మన చేతిలో యాక్సెస్ ఉండదు. ఓకే నెక్స్ట్ క్లాస్ లో మనము మీకు చూపిస్తాను యూజర్ యాక్సెస్ ఎట్లా ఉంటుంది అనేది. సో లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, ఇందులో ఇప్పుడు అయితే డౌట్స్ ఏం లేదు కదా ఈ రోజు. అంటే లైక్ మీరు చెప్పిన మటుకు నాకు అర్థమైంది. ఐ విల్ ట్రై టు ఒకసారి మళ్ళీ నేను రివైజ్ చేసుకుంటాను. వీడియో కన్వర్ట్ చేసి పంపిస్తాను. జస్ట్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో చూడండి. ఓకే ప్రవీణ్, నేను ఇవి ఒకసారి ఒక నిమిషం కాపీ చేసుకుంటే ఈ రోజు. యా యా షూర్. ఓకే ప్రవీణ్, కాపీ చేసుకున్నారా? యా ఓకే. బాయ్. బాయ్.